అమ్మ నమస్కారం. అమ్మ ఇప్పుడు మూడో అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం. మూడో అమ్మవారు ఎవరు అంటే త్రిపుర భైరవీ దేవి. అంటే మామూలుగా త్రిపుర భైరవి సుందరి అన్నప్పుడు అమ్మవారి పూజ విధానం కూడా వేరుగా ఉంటుంది. అంటే ఈ అమ్మవార్ల అవతారాలలో ఈ అవతారం కొద్దిగా భయంకరంగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా విన్నాము. త్రిపుర భైరవి అంటేనే అర్థం ఆనంద భైరవి. అంటే ఎప్పుడు మూడు పురాల్లోనూ త్రిపుర అంటే అర్థం ఏమిటి అంటే ఇంకొకటి త్రిపుర సుందరి అన్నది ఒక విద్య, త్రిపుర భైరవి అన్నది ఒక విద్య. ఓకే. త్రిపుర రెండు కలిసాయి. కానీ అంటే మళ్ళీ 10 ఒకటేనా కాదా అని మీరు ప్రశ్నిస్తే 10 అమ్మవార్లు ఇందాక చెప్పినట్టు ఒక అమ్మ నుంచే వచ్చాయి. కానీ మళ్ళీ వీటిలో వేటికవి వాటి డిఫరెన్సెస్ అంటే తేడాలు ఉన్నాయి. వేటి ఏ విద్య ప్రకారం ఆ ప్రకారం వెళుతుంది. అంటే ఏంటి లేదు, మన శరీరంలో కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళు ఎందుకు ఉపయోగిస్తున్నాం చూడడానికి, చెవులు కూడా మన శరీరంలో భాగమే. చెవులు ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే వినడానికి. అంతేకాని చెవులతో చూసి కళ్ళతో విని ముక్కుతో మాట్లాడి నోటితో వాసన చూసి ఇలాంటివి చేయలేం కదా. అలాగే ఈ విద్యలు కూడా అయినప్పుడు ఇప్పుడు త్రిపుర సుందరి, త్రిపుర భైరవి అంటే మూడో విద్య. త్రిపుర అంటే మూడు పురాలు. ఈ మూడు పురాలు ఏంటి అంటే మన శరీరాన్ని సైన్స్ ప్రకారం కూడా చూసినా 3 భాగాలు చేశారండి. ఒకటి ముఖం, 2 బాడీ, 3 కాళ్ళు చేతులు. అదే కదా మనం చదువుకున్నాం. ఇక్కడ లలిత సహస్రంలో కూడా అమ్మవారిని వర్ణించినప్పుడు శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అంటే ముఖము అన్నది ఒక పురం, కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి ఇది ఒక పురం, శక్తి కూటైక తాపన్న కట్టేదో భాగదారిని. దీన్ని ఏమంటారంటే వాగ్భవ కూటం, దీన్ని కామరాజకూటం, ఇది శక్తి కూటం. ఈ 3 కూటాల్లోనూ ఏంటంటే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎందుకంటే వాగ్భవ కూటంలో సరస్వతీదేవి. మీరు ఆనందంగా ఉండాలి అంటే ఇక్కడ ఏముండాలి, ఎప్పుడు జ్ఞానం ఉండాలి. అంటే మీకు టైం ప్రకారం గుర్తు రావాలి. మన మాటే మనకు మంచి చేస్తోంది. ఎందుకంటే ఫేస్లోనే మాట ఉంది చూడండి, నోట్లోంచి వస్తున్నాయి. మన మాటే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే అందరూ మనకి ఫ్రెండ్స్ అయ్యేటట్టు చేస్తుంది, అందరూ మనం వినేటట్టు చేస్తుంది, లేదా అందరూ మనని మెచ్చుకునేటట్టు చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇదే మాట అందరూ మనని తిట్టేటట్టు చేస్తుంది, మనని కొట్టేటట్టు చేస్తుంది, లేదా మనం మాట్లాడింది ఎవరికి నచ్చనట్టు చేస్తుంది. ఇందులో ఏదైనా మనకి హ్యాపీనెస్ ఉండదు. అంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఇది కరెక్ట్గా పనిచేయాలి. అంటే సరస్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఇక్కడుండి ఇక్కడి నుంచి హాయిగా పలకాలి. ఎక్కడెందుకు ఉండాలి, ఇది ఏంటి అంటే ఆజ్ఞాచక్రానికి ప్రకృతితో కనెక్షన్ ఉంటుంది. ప్రకృతితో ఎప్పుడైతే కనెక్షన్ ఉందో మనకి ఏముంటుంది అంటే అబ్జర్వ్ చేసే శక్తి. అంటే ఏంటంటే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకునే శక్తి ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు యోగులు మునులు వీళ్ళు ఎవరిని చూసినా వాళ్ళు ఏం పట్టించుకున్నట్టు ఉండరు. కానీ చుట్టూ ఉన్న ప్రతి దాన్ని కూడా చాలా నిశితంగా మిగతా వాళ్ళందరికంటే బాగా పట్టించుకునేది ఎవరు అంటే వాళ్ళే. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలోంచి వాళ్ళు ఏం చేస్తారు, నేర్చుకుంటారు వక్రంగా ఆలోచించకుండా. ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలుపెట్టామో ఆ నేర్చుకున్నది ఏమవుతుంది, నోటి ద్వారా బయటకు వస్తుంది. అంటే అది నీ సొంత అనుభవం. ఇప్పుడు చూడండి, మీరు ఒక బుక్లో చదివి చెప్పడం ఓకే, కానీ చాలా మీరు మర్చిపోతారు. మీకు గుర్తున్నవే చెప్తారు. చెప్పినవన్నీ ఒక సెంటెన్సులు కరెక్ట్గా రావు. ఎందుకంటే ఎవరైనా మీ పైన ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడేదానికి, మీ సొంతంగా మీ లోపల నుంచి వచ్చి మీరు మాట్లాడేదానికి డిఫరెన్స్ ఉందా లేదా? చాలా డిఫరెన్స్. అందుకని మీరు నేర్చుకున్నదే మీరు చెప్తున్నారు. అప్పుడు మీకు ఇంకేం లేదు. ఇది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇలా నేర్చుకున్నాను, నాకు ఇది వచ్చింది, దీని రిజల్ట్ ఇది. అంటే చూడండి, HO2 కలిపితే ఏమవుతుంది, H2O నీరు వస్తుందని వాళ్ళు ఎలా చెప్పారు? హైడ్రోజన్ని ఆక్సిజన్ని కలిపితే, అంటే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కలిస్తే నీరు అవుతుంది. అక్కడ వాళ్ళు అది చేసి చూపించారు మీకు, అది రుజువు అంతే. అది ఒక ప్రాక్టికల్గా చేసి మనకి నిరూపించిన విషయం. అదేవిధంగా ఎప్పుడైతే నాకు నేను చేశానో అప్పుడు నాకేమవుతుంది, అది నిరూపణ అయింది. ఆ నిరూపణ అయిందే గొంతులోంచి వస్తుంది. అది సరస్వతీదేవి మనకిస్తుంది. ఇంకా కామరాజకూటంలో ఎవరుంటారు అంటే లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఈ లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తారు అంటే ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఆనందం ఉంది, నేను ఒకటి చెప్పాలనుకున్నాను, ఒక నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ నీరసంగా చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు వినాలనిపిస్తుందా? నేను ఎలా చెప్పాలి, ఉత్సాహంగా చెప్పాలి. ఆ ఉత్సాహం అనేది గుండెలోంచే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హ్యాపీనెస్ ఉంటేనే ఈ గొంతులోంచి మాట
హాయిగా ఆనందంగా వస్తుంది. లేకపోతే ఇక్కడ హ్యాపీనెస్ లేదనుకోండి, మాట వస్తుంది కానీ కళ్ళల్లో ఏం కనిపిస్తూ ఉంటుంది? ఏడుపు వస్తుంది. అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా మాట్లాడితే ఆ మాటకి ఏమైనా అర్థం ఉంటుందా? ఎందుకంటే నేను ఒకటి మాట్లాడాను అంటే దాన్ని నా కళ్ళు పలకాలి ఎప్పుడు. ఎందుకంటే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే అర్థం ఏమిటి? మీ మైండ్లో ఉన్నది ఫేస్లో కనిపిస్తుంది. మైండ్ ఎక్కడుంది? మనం ఇక్కడ అనుకుంటున్నాం కానీ నిజమైన మైండ్ ఎక్కడ ఉంటుంది? ఆ గుండెలో ఉన్న మైండ్ని మార్చేది ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఎప్పుడైతే ఆవిడ హ్యాపీనెస్ ఇస్తుందో, ఉత్సాహం గొంతులోంచి వస్తుందో, ఇది బాగుంది అని వినాలనిపిస్తుంది. ఈ గొంతులోంచి ఉత్సాహం రావాలి, ఈ గుండె బాగోవాలి అంటే ఏంటి అంటే మన దగ్గర ఎప్పుడు ఉండాల్సింది ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ అంటే అయ్యో నా దగ్గర లేదా అండి అంటారు. డెఫినెట్గా లేదు. ఉంటే కనుక ఏంటంటే ఎక్కువ నిద్రపోతున్నాం, ఎక్కువ తిండి తింటున్నాం, వీటి వల్ల మనకి ఎనర్జీ వచ్చేస్తుందని మనం చాలా ఎక్కువ అపోహలో కూడా ఉంటాం. వండేసి ఏం చేస్తాం? తెగ తినేసాం అనుకోండి, తిన్న వెంటనే వచ్చేది ఏంటి? ఉత్సాహమా? శక్తి? నిద్ర. పోనీ నిద్రపోయారు, అలా రోజంతా నిద్రపోండి, ఫ్రెష్గా ఉన్నారా? ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది అంటే బద్ధకం వస్తుంది. అంటే మీరు ఫిజికల్గా చేసి యాక్టివిటీ వల్ల మీకేమీ ఎనర్జీ రావటంలే. అంటే మీరు ఇంకో మోర్ యాక్టివిటీ ఏదో చేయాలన్నమాట. అంటే ఇవేవి మీకు నిజంగా శక్తిని ఇవ్వటంలే. ఈ ఊరికే శరీరం నిలుపుకోవడానికి మీరు చేస్తున్న పనులే. అది మర్చిపోయి ఏంటంటే అందుకే చెప్తారు చాలామంది పెద్దవాళ్ళు, బతకడం కోసం తినాలి తప్ప తినడం కోసం బతకూడదు. రెండోది ఎప్పుడైతే వచ్చిందో మనందరం బద్ధకిష్టులు అయిపోయాం. అంతే కదా. అంతే, రెండోదే వచ్చింది. ఇప్పుడు బతకడం కోసం తింటలే, తినడం కోసం బతుకుతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ శక్తి ఎవరైతే ఉన్నారో పార్వతీ అమ్మవారు ఏం నేర్పిస్తారు అంటే ఎలా అసలు ఎనర్జీ వస్తుంది అన్నది చెప్తారు. ఎలా వస్తుంది అంటే ఎప్పుడు ఏదో ఒక మంత్రంతో ఉండాలి. ఎందుకంటే మంత్రము అన్న దాంట్లోనే దేవత అధీనురాలు. అంటే మీరు ఎంత మంత్రం చదువుతున్నారో ఆ మంత్ర దేవత యొక్క సూక్ష్మ దేహం ఆ మంత్రంలో ఉంటుంది. అంటే ఆ సూక్ష్మ ఆకారం ఉంటుంది. ఆ మంత్రం అంతా కలిపేసరికి ఆకారం వస్తుంది. సపోజ్ ఒక గణపతి మంత్రం చేసాం, ఆ గణపతి మంత్రాన్ని ఎప్పుడైతే చదువుతున్నామో ఆ మంత్రం అక్షరాలన్నీ కలిపితే చివరికి ఎలా మారిపోతాడు అంటే గణపతిలా మారుతాడు. మీరు ఎంత మంత్రం చదువుతున్నారో అంత మీ లోపల ఎవరి ఫామ్ ఏర్పడుతోంది? గణపతి యొక్క ఫామ్. అది కూడా ఎందులో ఏర్పడుతుంది? ఇది ఆత్మవిద్య కదా, ఆత్మలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలుపెట్టిందో అప్పుడు మీ లోపల ఇంక మీరు ఏ పనైనా సరే ఎలా చేయగలరు? చాలా ఉత్సాహంగా చేయగలరు. అది పార్వతి ఇస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు అది ఇచ్చారో భైరవి, ఈ భైరవి అంటే అర్థం ఏమిటి అంటే హ్యాపీనెస్. అంటే ఏంటి అంటే ప్రతి క్షణం ఆవిడ ఏమిస్తుంది అంటే ఆనందం. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉన్నారనుకోండి మీ పనులన్నీ ఎలా ఉంటాయి? చాలా ఉంటాయి. ఇప్పుడు పడుకోవాలనిపించింది, లేకపోతే నీరసంగా ఉంది, నేను ఈ పని చేయను ఇలా అనుకుంటే ఏమవదు. కానీ ప్రతి క్షణం మీరు అనుకున్న విజన్ నెరవేరాలి అంటే ప్రతి క్షణం మీరు ఏం చేయాలి? నాకు ఓపిక ఉందా, నాకు జ్వరం వచ్చిందా, నాకు నిద్ర వస్తుందా, నాకు అన్నం తింటుందా, ఇవన్నీ సెకండరీ ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ ఫోకస్ దేని మీద ఉండాలి? మీరు అనుకున్న పని మీద ఉండాలి. అది ఎవరైతే ఇస్తారో అదే త్రిపుర భైరవి. అందుకని ఈవిడ ఏంటంటే ఇంకోటి కూడా ఉంది ఈవిడ క్వాలిటీ, గ్రహాలన్నిటికీ అధినాయక. గ్రహాలన్నిటికీ, నవగ్రహాలకి అధినాయక. అందుకని మొత్తం గ్రహాలన్నీ ఎవరి అండర్లో ఉంటాయి? అమ్మవారి అండర్లో ఉంటాయి. అందుకే మేము చెప్తాం, మీరు ఉపాసనలోకి వచ్చారు అంటే జాతకం అన్నది రైట్, జాతకం తప్పంటలే, జాతకం మీద డిపెండెన్సీ అన్నది తప్పు. జాతకం రైట్, జాతకం మీద డిపెండెన్సీ అంటే మీ జాతకాన్ని కూడా మీరు మార్చుకోవాలి అంటే తప్పకుండా మీకు పనికొచ్చేది ఏంటి అంటే ఉపాసన అన్నది తెలియచేస్తుందమ్మ. ఎందుకంటే ఆవిడే రూలర్ కాబట్టి ఆవిడేం చేస్తుంది, ఈ గ్రహం నీకు బాగాలేదు వెంటనే ఆవిడే మార్చేస్తుంది. ఎందుకంటే ఆవిడకి సరెండర్ అయి ఉన్నాం అనుకోండి, మన గ్రహాలన్నిటినీ మనకు తగినట్టుగా మార్చగల శక్తి కూడా ఆవిడ దగ్గర ఉంది. కాబట్టి ఆ త్రిపుర భైరవి అమ్మవారు ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనని ఒడ్డున పాడేస్తుంది. ఇది ఆ త్రిపుర భైరవి సాధన యొక్క గొప్పతనం. అంటే ఈ సాధన ఎన్ని రోజులు చేయాల్సి వస్తుంది? సాధన ఎన్ని రోజులు చేయాలి అంటే ఊపిరి మొదలైనప్పటి నుంచి ఊపిరి ఎండ్ అయ్యే వరకు సాధన ఆపకూడదు. ఎందుకు అంటే ఈరోజు అన్నం తిన్నాను సపోజ్, మళ్ళీ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను అనుకోండి, మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి కడుపులో గంట మోగుతుందా? మళ్ళీ స్నాక్స్ టైం కూడా మోగుతుంది, మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఏమవుతుంది?
డిన్నర్ టైంకి కూడా మోగుతుంది. అలాగే సాధన కూడా. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక మన దగ్గర మీరు ఆల్రెడీ మీరేమనుకున్నారంటే నేను కొంతవరకు సంపాదించుకుని ఈ డబ్బుల్ని దాచుకుని ఇంక నేను ఏ పని చెయ్యొద్దు, హ్యాపీగా ఉండిపోదాం అని అనుకున్నారు. మీ లైఫ్ని మీరు అలా సెట్ చేసుకుందాం అనుకున్నారు. అలా సెట్ చేసుకుందాం అనుకుని అదే చేశారు. చేసి మీరు జాబులు అన్నీ మానేసి అన్ని మూట ముళ్ళు సర్దేసి హ్యాపీగా ఇంట్లో కూర్చుని నేను ఈ రోజు నుంచి టీవీ చూస్తాను పలానా ఏజ్ నుంచి అని అనుకున్నారు. అనుకుని అదే పందాలో వెళ్ళారు. మీరు నిజంగా అంతే బాగా సంపాదించారు, అంతే హ్యాపీగా ఉండొచ్చు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు లేకపోతే 50 మీరు పెట్టుకున్న గడువును బట్టి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుకున్నారు. ఈ అనుకున్న టైంలో సపోజు మీకు ఏంటి అంటే ఇప్పుడు చూడండి మీరు సంపాదిస్తున్నప్పుడే బోల్డన్ని డిఫరెంట్ యాక్ట్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఒకదానికని పెట్టుకున్నది ఇంకో దానికి ఖర్చు పెట్టడం ఇవన్నీ చూస్తున్నాం. ఈ చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇలా చేయడం మీకు ఏంటంటే ఈ నెల ఇంతే ఖర్చు అనుకున్నారు కానీ ఏమవుతుంది, డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. అసలు మీరేమి సంపాదించినప్పుడు కూడా దీనికంటే ఎక్కువ వస్తాయా రావా? ఎందుకంటే ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు బోల్డన్న ఆలోచనలు వస్తాయి, ఇంకా ఏవో ఖర్చులే పెరుగుతాయి కానీ తగ్గడం అనేది అసలు సమస్యే లేదు. ఇలాంటి సమస్య లేని టైంలో మీరు పెట్టుకున్న డబ్బులు ఒక 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో అనుకున్నవి మీకు 40 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తాయా, ఇంకా ముందు అయిపోవచ్చా? ఎందుకంటే ఖాళీగా కూర్చుని తీస్తూ ఉంటే మనకి ఈజీగా పని ఏమీ లేకుండా లాస్ట్కి మనం ఏమవుతాం, కష్టపడిపోతాం. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేదు, అప్పుడు పని చేయడానికి శక్తి ఉండదు. ఎందుకో 70 80 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, అప్పుడు పని చేయలేం, అప్పుడు ఎవరి మీదో డిపెండ్ అవుతాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చులకనగా చూస్తారు. ఎప్పుడైతే మనం పని చేయమో ఎదురు వాళ్ళకి చులకన అవుతాం. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ఇన్ని చేసుకున్న అయినా ఒకళ్ళతో తిట్లు తినాలి అంటే ఏమవుతుంది, ఎవరికి మనసు ఒప్పదు. సో ఇదే విధంగా ఇప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ మీరు 40 రోజులో 50 రోజులో 3 నెలల్లో సాధన అనుకుని చేస్తే శక్తిని గెయిన్ చేసినప్పుడు అది లోపల ఉంది, ఆత్మశక్తి అనేది పెరిగిన తర్వాత మళ్ళీ మీరు రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు కదా లైఫ్లో. ఎప్పుడైతే ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారో ఈ శక్తి కాస్త మీకు తెలియకుండా ఏమవుతుంది, సాధన చేయకుండా ఇంకో పని ఏదో చేసుకుంటున్నారు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది వాడితేనే ఈ పని అవుతుంది. మీకు అర్థమయ్యే విషయం, ఈ ఏదో ఒక శక్తిని వాడితేనే ఇంకో పని అవుతుంది మనకి. అంటే ఇక్కడ మీరు చేసిన సాధనా శక్తిని ఇక్కడ వాడుతుంటే ఈ పని అయిపోతుంది. అప్పుడు మీరు మానేసి హాయిగా కామ్గా కూర్చుంటే రోజు ఏమవుతున్నారు, లోపల ఉన్నది తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోయిందో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అయిపోతున్నారో అప్పుడు ఒక్కొక్కటి సమస్యలు అన్నవి లైఫ్లో రావడం మొదలెడితే మళ్ళీ ఏమనిపిస్తుంది, మళ్ళీ దేవుడికి పూజ చేస్తారు. అది బెస్టా, లేకపోతే ఒక బ్యాలెన్స్గా నిత్య సాధన చేస్తూ లైఫ్ అంతా హాయిగా ఉండడం బెస్టా? ఎందుకు బెస్టా అని అడుగుతానంటే ఇప్పుడు వచ్చిన ఎక్కువ దాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక 40 రోజులు సంపాదించాం, ఒక 2-3 రోజుల్లో ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సంపాదించడం కష్టం, అది సంపాదించడం తర్వాత ఖర్చు పెట్టడం చాలా ఈజీ. మళ్ళీ 40 రోజుల తర్వాత ఎప్పుడైతే మనకు పని అవ్వటం లేదని అర్థమైందో అప్పుడు మళ్ళీ చేస్తున్నాం సాధన. ఈ గ్యాప్లో ఏమైంది, కొంచెం మళ్ళీ అక్కర్లేని చెత్తను కూడా వెంట పెట్టుకున్నాం. అంటే ఏంటి, ఏదైతే మురికి గుంటను ఖాళీ చేసుకుని ఎనర్జీ పెంచుకుంటున్నామో మళ్ళీ ఆ మురికిని ఎక్కించుకుంటున్నాం, మళ్ళీ ఖాళీ చేస్తున్నాం, మళ్ళీ ఎక్కించుకుంటున్నాం. ఇది బెస్టా? లేకపోతే ఒక ఫ్లోలో వెళ్తే ఇప్పుడు ఏంటంటే ఒక 8-9 గంటలు చేయాల్సిన పని ఈ 40 రోజులు ప్రతిరోజు ఒక అరగంట చేసుకుంటూ లైఫ్ అంతా వెళ్ళాం అనుకోండి, అది బెస్టా? ప్రతిరోజు చేయడం బెస్ట్. అంటే ఏంటంటే తక్కువ టైంలో అలా ఎనర్జీ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఇది మానేసి గ్యాప్లు ఇచ్చుకుని వెళ్తే మురికి అంటించుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడైతే అది అయిందో మనకి దానివల్ల కష్టం ఎక్కువ అవుతుంది ఈ 40 రోజులు. ప్లస్ దానికి తోడు ఏంటి అంటే మనకు ఒక రెగ్యులారిటీ అలవాటు లేకపోవడం వల్ల ఏ విషయంలోనూ కూడా కమిట్మెంట్ ఉండదు. ఈ పాజిటివ్ ఎనర్జీతో ఎప్పుడైతే రెగ్యులారిటీ కమిట్మెంట్ పెట్టుకున్నామో మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా అదే కమిట్మెంట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే కనిపించిందో మనం అన్నిటిలోనూ ముందుకు వెళ్తాం.